కృష్ణుని కోసం రాధ వేడి పాలను సైతం తాగడానికి కూడా సిద్ధపడింది. ఒకరోజు శ్రీకృష్ణుడు ఒక మహాయజ్ఞం ప్రారంభించాలి అని అనుకుంటాడు. శివయ్యను ప్రసన్నం చేసుకోవడం కోసం ఒక యజ్ఞం చేయాలి అనుకుంటాడు. అష్టభార్యలతో కలిసి శ్రీకృష్ణుడు శివాలయానికి బయలుదేరుతాడు. ద్వారకలో ఉన్న శివాలయంకి. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ శివాలయానికి రాధని వద్దని చెప్పి కనీసం పిలవను కూడా పిలవడు. కృష్ణుడు శివాలయానికి వెళ్ళి ధ్యానం చేస్తాడు. యజ్ఞం చేసేంత వరకు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు అని నిశ్చయించుకుంటాడు. ఆ విషయం రాధకి తెలుస్తుంది. రాధకి తెలుసు కృష్ణుడు ఆకలికి ఆగడు అని. అప్పుడు రాధ కృష్ణుడు శివాలయానికి పిలవలేదు అని బాధ కంటే తాను ఆకలితో ఎలా తట్టుకుంటాడో అని చాలా బాధపడుతూ ఉంటుంది రాధ ద్వారకలో. అప్పుడు రాధ నా కృష్ణుడు ఆకలితో ఆగడు అని ద్వారకలో ఉన్న పని వాళ్ళని పిలిపించి కృష్ణుడి కోసం పాలని పంపిస్తుంది. అలా పని వాళ్ళకి ఇచ్చి పాలను పంపించిన తర్వాత కూడా రాధ మనసులో ఇంకా ఆలోచన మెదులుతూనే ఉంది. ఆ పాలని శ్రీకృష్ణుడి దగ్గరికి తీసుకువెళ్ళేసరికి కూడా చాలా సమయం పడుతుంది. అప్పుడు రాధకి ఏమి చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. నేను ఏదైనా కృష్ణుని కోసం ఇప్పుడు చేయాలి, నా కృష్ణుడు ఆకలితో తట్టుకోలేడు అని ఆరాట పడుతూనే ఉంటుంది. అప్పుడు రాధకి ఒక మాట గుర్తొస్తుంది. ఎప్పుడో ఒకసారి కృష్ణుడు రాధతో అంటాడు, నేనెప్పుడైనా ఆకలితో ఉంటే నువ్వు తింటే నా ఆకలి తీరుతుంది రాధా అని చెప్తాడు. అప్పుడు రాధకి ఆ మాట గుర్తొచ్చిన వెంటనే కుండలో ఉన్న పాలను తాగుతూనే ఉంటుంది, కృష్ణుని కడుపు ఎలాగైనా నిండాలి అని. ఇక్కడ ద్వారకాలో రాధ పాలు తాగుతూ ఉంటే అక్కడ కన్నయ్య ధ్యానంలో ఉంటే కన్నయ్య నోటి నుండి పాలు బయటకు వస్తూనే ఉంటాయి. అప్పుడు కృష్ణుని దగ్గర ఉన్న అష్టభార్యలు ఆశ్చర్యపోతారు. కృష్ణుడికి పాలు ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎలా తాగగలుగుతున్నాడు ఈ పాలు అని ఆశ్చర్యపోతారు. ఇక్కడ రాధ పాలు తాగుతుండగానే అక్కడ కన్నయ్య కడుపు నిండిపోతుంది. చివరగా ఒక కుండలో వేడి పాలు ఉన్నప్పటికీ కూడా రాధ కన్నయ్య ఆకలి ఎలా అయినా తీర్చాలి అని ఆ వేడి పాలను కూడా తాగుతుంది. అన్నీ తెలిసిన రాధ ఒక విషయం మర్చిపోతుంది. ఇక్కడ రాధ పాలు తాగితే అక్కడ కన్నయ్య కడుపు నిండుతుందని తెలిసిన రాధ ఇక్కడ వేడి పాలు తాగితే అక్కడ కన్నయ్యకి గాయమవుతుంది అని తెలుసుకోలేకపోయింది. వేడి పాలు తాగగానే రాధ గొంతు బొబ్బలు వస్తుంది. అక్కడ కన్నయ్య పాదాలు కూడా బొబ్బలొచ్చి కన్నయ్య లేవలేని స్థితిలో ఉంటాడు, నడవలేకపోతాడు. ఇదే ప్రేమంటే. రాధకి నొప్పి కలగకుండా ఉండడం కోసం అందులో సగభాగం నొప్పిని కృష్ణుడు తీసుకున్నాడు. ఇదే సంఘటన వాళ్ళ గొప్ప ప్రేమకు నిదర్శనం. ఒకరి ప్రేమ ఒకరు అర్థం చేసుకుంటూ ఒకరి బాధలు మరొకరి చెప్పకుండానే అర్థం చేసుకొని చరిత్రలో మిగిలిపోయారు మన రాధాకృష్ణ గొప్ప ప్రేమికులు. ఇదే ప్రేమంటే. చెప్పకుండానే మనసులోని బాధను అర్థం చేసుకొని తీర్చగలిగిన వారే గొప్ప ప్రేమికుడు. అలాంటి ప్రేమ మన రాధాకృష్ణులకు మాత్రమే సాధ్యమైంది. Thank you for watching me Chinni. Radha Krishna.